తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతి చెందడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం, రీపోస్టుమార్టం నిర్వహించడం, దీనిపై దుమారం రేగడం చర్చగా మారింది. ఇక తన తండ్రి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీతారెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. ఒకరు తప్ప మిగిలిన వారంతా బయట లక్షణంగా ఉన్నారని అన్నారు. వైఎస్ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందని అన్నారు వైఎస్ సునీత. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా, ఇంత అన్యాయం జరిగినా నాకు న్యాయం జరగలేదని అన్నారు. అయినా న్యాయ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత, నిందితుల కంటే మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ మళ్లీ విచారణ మొదలు పెడుతుంది, నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు నిందితులు సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారు, సాక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సాక్షులపై ఒత్తిడి జరుగుతోంది, అలా జరగకూడదని అన్నారు. అయితే సాక్షుల మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ సునీతారెడ్డి.